అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము చదువుకుందామండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇందు పాఠ్యాంశము మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరము. దేవుడు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాడు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై కూడి జరుగుచున్నది. ఆయన కూడి జరిగించే దేవుడు. మనము దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారమైతే తప్పకుండా మనకి మేలు జరుగుతుంది. ఒకవేళ ఈ సమయంలో ఏమైనా కీడు సంభవించవచ్చునేమో, కానీ ఆ కీడును కూడా మనకి మేలుగా మార్చే దేవుడు మనకి ఏమైనా శ్రమలు, శోధనలు, వేదనలు ప్రస్తుత కాలంలో ఉన్నా కానీ ఆ శ్రమలు, శోధనలు, వేదనల్ని మేలుగా మార్చి మనకు సమస్తమును సమకూర్చే దేవుడు అని ఉన్నాడని మనకి తెలియచున్నది. సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమించు వారికి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి కనబడవలను, ఏమి సిద్ధపరిచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాను లేదు. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచను అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరము కాదు. మనకు తెలియదు. మనం శోధనలో ఉన్నాము, శ్రమలో ఉన్నాము. అయ్యో నాకు ఇంత శ్రమ వచ్చిందే, నాకు ఎప్పుడు ఈ శ్రమ పోతుంది అని మనం బాధపడుతూ దిగులు పడుతూ ఉంటాం. కానీ మనకి దేవుడు కలుగచేయి మన కోసం దేవుడు సిద్ధపరిచినవి మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనను నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. నీతిమంతులైన ప్రతి వారికి శోధనలు, శ్రమలు అనేవి వస్తాయండి. శోధన సహించువాడు ధన్యుడు, వానికి జీవ కిరీటం దాచి ఉంచబడినదని వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడు. ఆ వాగ్దానం ప్రకారం మనకి జీవ కిరీటాన్ని ఆయన ఇస్తాడు మనకి. కాబట్టి మనం రాబో కాలంలో పొందుకోబోతున్న జీవ కిరీటమును చూసి నీతిమంతుల తన మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దేవుడు చెప్తున్నాడు. ఎవరు నీతిమంతులు? ఇక్కడ యేసు ప్రభువు నీతిమంతుడు కాబట్టి ఆయన రక్తంలో కడుగుబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులే. ఆ నీతిమంతుల తన మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదము వచ్చును. కాబట్టి ఎవరైతే తన యేసు ప్రభు రక్తంలో తన పాపంలో కడుక్కొని ఉదక స్నానం చేసి ఉన్నారో వారందరూ కూడా నీతిమంతులే. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. కాబట్టి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచునో అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనసుకి, మన హృదయానికి గోచరం కాదు అని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మన కోసం దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించున్నాడు. దేవుని కరుణా కటాక్షమును మనపై కుమ్మరించి మనల్ని ఆశీర్వదించి దీవించబోచున్నాడు. ఈరోజు నీకు కష్టం ఉందేమో, నష్టం ఉందేమో, అయినప్పటికీ ఆ కష్టాన్ని, నష్టాన్ని మీకు మేలుగా, లాభంగా మార్చబోయే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుగా సమకూడి, మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. కాబట్టి మన పిల్లల చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, వివాహాలు కానీ సమస్తము వాటి గురించి భయపడిన అవసరం లేదు, చింతపడిన అవసరం లేదు. కానీ యెహోవాను బట్టి సంతోషించము, నీ హృదయవాంఛలను నేను తీరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము యెహోవాను బట్టి సంతోషించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం యెహోవాను బట్టి సంతోషిస్తామో అప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలు, శోధనలు, వేదనలు మొత్తం మేలుకరంగా దేవుడు సమకూర్చి జరిగించనై ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని ప్రేమించే వారమై ఉండాలని, దేవుని ప్రేమించే వారిగా ఆయన చూపించే కరుణా కటాక్షములు
పొందుకునేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదు షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీరు మాట్లాడిన వాక్యముకై మీకు వందనములు. నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు ప్రభా. దేవా, సమస్తమును దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మాట్లాడుచున్నావు ప్రభా. ఇక్కడ తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ప్రేమించు వారయ్యండి నువ్వు సమకూర్చే మేలుల కోసమే ఎదురు చూసేలాగా సహాయం చేయను ఆయన. ఇక్కడ తలలోంచిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మీరు మేలు జరిగించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనను మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.